హాయ్ అండి. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఈరోజు మనం ఈజీగా ఇంట్లోనే ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం ముందుగా మనం ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఒక 6 నుంచి 7 వరకు ఎండుమిర్చీలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ బియ్యం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి దోరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేగనివ్వాలి. లాస్ట్లో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గుప్పడని కరివేపాకులు కూడా తీసుకొని దాంట్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లారనిచ్చేసి మెత్తటి పౌడర్ లాగా మిక్సీలో పట్టేసుకోవాలి. అక్కడికి మనకి సాంబార్ పౌడర్ రెడీ అయిపోతుందన్నమాట. మనం ఇలాగా 2 నెలలకు ఒకసారి చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు ఇంట్లోనే. తర్వాత ఇక్కడ మనము సాంబార్ కోసము ముందుగా ఒక కప్పు కందిపప్పులో 2 స్పూన్లు శనగపప్పు కూడా వేసి ఉడికించేసుకోవాలి మెత్తగా. తర్వాత పోపు కోసం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చీలు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలాగ పోపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని కొంచెం మ్యాష్ చేసేసుకొని ఈ పోపులో వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే మనకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా ఉడికించేసి పెట్టుకోవాలన్నమాట. అంటే క్యారెట్లు, బీన్స్లు, వంకాయలు, ములక్కాడలు, సొరకాయ, దోసకాయ, టొమాటోస్, మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఉడికించుకున్న పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా సాంబార్లో యాడ్ చేసేసుకొని తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు కారము, తక్కువ తినేవాళ్ళైతే 1 స్పూనే వేసుకోవచ్చు. పచ్చిమిర్చీలు కూడా మనం ఉడకపెట్టుకున్న వెజిటేబుల్స్లోనే ఉన్నాయన్నమాట. సో నేను విడిగా వేయలేదు ఇంకా. అలాగే కొంచెం చింతపండు గుజ్జు, బెల్లము కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేసేసి ఒక 2-3 సార్లు పొంగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ని ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత మనకి ఒక్కసారి పొంగితే సరిపోతుందనమాట. దీంతో మనకి సాంబార్ బాగా చిక్కగా వస్తుంది. ఎందుకంటే మనం దీంట్లో రైస్ యాడ్ చేసాం కాబట్టి, అలాగే పప్పులు కూడా ఉన్నాయి కాబట్టి మనకు సాంబార్ అనేది చిక్కగా వస్తుందన్నమాట. అలాగే ఇందులో మనం వేసిన మిరియాలు, మెంతులు వాటితో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు మసాలా ఫ్లేవర్ కూడా యాడ్ అవ్వాలి అనుకుంటే ఈ సాంబార్ పౌడర్ చేసేటప్పుడు ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఎక్కువ స్పైసెస్ వద్దని చెప్పి వేయలేదు. మీరు కావాలంటే దాంట్లో మిక్సీ పట్టేటప్పుడు అవన్నీ వేసుకోవచ్చు. యాలక్కాయలు, లవంగాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క కూడా మిక్సీలో వేసేసి మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలాగా సాంబార్ ఒక 5 నిమిషాలు మరిగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే తురిమేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇలాగ లాస్ట్లో ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ సాంబార్ వేసుకొని తింటే మనకి ఇంకా వేరే కర్రీస్ ఏమీ అవసరం లేదు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మనకు దీంట్లో కావాలంటే పాపడ్స్ కానీ ఏదైనా ఫ్రై కర్రీ కానీ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకొని తినొచ్చు అన్నమాట. ఇడ్లీతో కానీ, దోశతో కానీ, లేదంటే పొంగల్తో కానీ, ఇలా దేంతో అయినా కానీ చాలా బాగుంటుంది ఈ సాంబారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లోనే సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మీరు ఇలాగ 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంచుకోవచ్చు అనమాట. మన హోమ్మేడ్ సాంబార్ పౌడర్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.